రంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం శివంపేట పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల నిరసన పర్వం గురువారం కొనసాగింది. ప్రభుత్వం ప్రతిపాదించిన శక్తి విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసిస్తున్న ఆందోళన శుక్రవారం నాటికి 5వ రోజుకు చేరుకున్నది. పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐలు, వృత్తి విద్యా సంస్థలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిలిపివేయాలంటూ ఈ నెల 17వ తేదీ నుండి పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. 5 రోజులుగా విద్యార్థులు తరగతులను సైతం బహిష్కరించి కళాశాల ఆవరణలో మండుటెండలో సైతం నేలపై కూర్చొని నిరసన చేపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రతిపాదన డిప్లొమా ఇంజనీరింగ్ ప్రమాణాలను నీరుగారుస్తుందని వారు ఆరోపిస్తున్నారు. 3 ఏళ్ల కోర్స్, టెక్నికల్ డిప్లొమా, ఇంజనీరింగ్ కోర్సులైన సివిల్, మెకానిక్, సిఎస్సి, ఈసీఈలను సాధారణ నైపుణ్య అభివృద్ధిలో విలీనం చేసేందుకు నిర్ణయించడాన్ని వ్యతిరేకించారు. ఆయా కోర్సుల విలీనం ద్వారా అధికారిక సాంకేతిక విద్య దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థలను విస్తృత కార్మిక శిక్షణ పరిధిలోకి తరలించడం వల్ల కోర్సు నిర్మాణాలు, పరీక్ష విధానాలు, వృత్తి, ఉన్నత విద్య అర్హతల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్లు, సిబ్బంది విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించి నిరసనలో పాల్గొన్నారు. ఇవ్వాలన్నా మళ్ళీ బయటకు వెళ్ళినా మొత్తం ప్రొటెస్ట్ అయిపోయారా ఇక్కడే ఉండాలి. చేయరా అరే ఎగ్జిబిటెడ్ కావాలా వద్దారా మీకు? అరే చూసుకురా అందరు ఫోన్లు చూసిరా ఏం కనిపించింది? ఏమొచ్చింది? గ్రూప్లో అందరు ఉన్నారా? ఏమొచ్చింది చూసిరా? అదే ఒక లాటరల్ ఎంట్రీ ఉందంటే సంతోషపడరా? గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ మనకి ఏమవుతా? ఒక లాటరల్ ఎంట్రీ ఉందంటే అందరూ సంతోషపడ్డారు. మన ఎగ్జిబిటెడ్ మనకు వచ్చిందా? అసలు మనం దేని కూడా చేస్తున్నాం రా? మరి వచ్చిందా మీకు అది? మరి ఎందుకు కావాలి వీళ్ళు? ఒక లాటరల్ ఎంట్రీ వచ్చింది మేము వెళ్ళిపోతామని అనుకుంటారా? ఒకవేళ గవర్నమెంట్ జాబ్ మీద కొంతమందికి ఉంటుంది, వాడి పరిస్థితి ఏంటిరా? మాది అయిపోయినా కూడా మా జూనియర్స్ వాళ్ళకి ఇబ్బంది పడద్దు. మేము ఎట్లా కంప్లీట్ చేస్తాం, వాళ్ళు కూడా కట్టేయాలని మేము చేస్తే మీరు క్లాసులకి వెళ్ళి మీరు మొత్తం గేమ్లు ఆడుకుంటే అది ఉంటారా? వినిపించాలి, జోగిపేట నుంచి వినిపించే స్వరం, తెలంగాణ అంతా మారుమోగాలి, జోగిపేట నుంచి వినిపించే స్వరం, తెలంగాణ అంతా మారుమోగాలి, విద్యార్థుల ఆశలు, జోగిపేట గడ్డపై జెండా ఎగరాలి, డిప్లొమా విద్యార్థుల గొంతు వినిపించాలి, శక్తి పాలసీ వద్దురా, స్వాతంత్ర డిప్లొమా కావాలిరా, కష్టపడి చదివాం, కళలతో నడిచాం, జై డిప్లొమా, జై జై డిప్లొమా, స్వాతంత్ర డిప్లొమా మా హక్కు డిప్లొమా, జోగిపేట విద్యార్థులు ఒకటే మాట, శక్తి పాలసీ వద్దు, డిప్లొమా భవిష్యత్తు కావాలి, జోగిపేట చౌట్కూర్ మండల్ శివంపేట ఉన్నపూర్ కాలేజ్ నుంచి పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఇయర్స్ గవర్నమెంట్ ఏదైతే డిసిజన్ తీసుకుంది మెర్జ్ చేయాలని, మేము మా సందేశం ఏంటంటే వీఆర్ పాలిటెక్నిక్ సబ్ ఇంజనీర్స్, స్కిల్ లేబర్ స్కిల్కి మేము పనిచేయమని బైకాట్ చేయడం జరిగింది. మేము మా దృష్టి ఏంటంటే ఇప్పుడు 5 days
స్కిల్ లేబర్స్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం అందరికి అర్థమయ్యేటట్టు. ఇప్పుడు కార్ డ్రైవర్స్ ఉంటారు, కార్ తయారు చేసే వాళ్ళు ఉంటారు. కార్ తయారు చేసే వాళ్ళు కార్ డ్రైవర్స్ చేసి ఎట్లుంటుందో మా పరిస్థితి కూడా అంతే ఉంది. మేము ఇక్కడ 500+ స్కోర్ తెచ్చుకొని 10,000+ ర్యాంక్ తెచ్చుకొని ఇటు వస్తే ఇంజనీరింగ్ కావాలని వస్తే మా స్కిల్ లేబర్స్ కిందకి ఎందుకు చేస్తారు అని మేము అడగడం జరుగుతుంది. స్కిల్ లేబర్స్ అంటే ప్రైవేట్ ఇండస్ట్రీ కిందకి వెళ్తారు. మేము సబ్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ జాబ్ కోసం వచ్చాము. ఇప్పుడు మాకు ఏ సంబంధం లేకుండా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చేద్దామని వస్తే మీరు ఎప్పుడైతే ఎస్బీటెక్ మాకు ఇస్తాడో అప్పటిదాకా ఈ ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నమస్కారం అందరికీ. గవర్నమెంట్ పాలిటెక్నిక్ జోయిపేట్ షివంపేట్ చోట్కూరు మండలి నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రక్షిత్. ఈరోజు మన డిప్లొమా కాలేజ్ ప్రతి ఒక్క డిప్లొమా కాలేజ్ జరుగుతున్న ఉద్యమం పోరాటం దేనికోసం అంటే శక్తి స్కీమ్ కోసం. శక్తి స్కీమ్ వల్ల మనకి ఉపయోగం అనేది లేదు. శక్తి స్కీమ్ వల్ల రావడం ఏంటంటే ఇప్పుడు చాలా గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఇప్పుడు శక్తి స్కీమ్ వల్ల అక్కడ సగం ప్రైవేట్, అక్కడ సగం గవర్నమెంట్. మాకు దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మాకు అక్కడ గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా తగ్గిపోతున్నాయి. ఇట్లా బిహెచ్ఎల్, బీడీఎల్, బెల్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీలలో మాకు అనేది చాలా తగ్గుతాయి. ఇండస్ట్రియల్ లేబర్ని చేద్దాం అనుకుంటున్నారు మమ్మల్ని. చెప్పండి, మమ్మల్ని ఇండస్ట్రియల్ లేబర్ చేయకుండా మాకు ఏ ఫైనల్ ఇయర్ ఎలా ఉందో, ఫైనల్ ఇయర్ ఏమేమి సిలబస్ ఉన్నాయో మాకు కూడా అవే ఉండాలని కోరుకుంటున్నాం. 70 years డిప్లొమా మాకు సేమ్ డిప్లొమా కావాలి. మాకు శక్తి ఏ వైరస్ అవసరం లేదు. అదే కంటిన్యూ చేయాలి. మాకు సబ్జెక్ట్స్ ఉన్నాయో మాకు అవే సబ్జెక్ట్స్ కావాలి. ఇంకేం మార్పు వద్దని మేము కోరుకుంటున్నాం. మాకు ఎట్లున్నా ఎస్బీటీ ఎట్లుందో మాకు అట్లనే కావాలని మేము కోరుకుంటున్నాం తెలంగాణ గవర్నమెంట్ నుంచి. మాకు 3 years అయిపోయినాక డిప్లొమాకి జాబ్స్ ఉంటాయి, సెంట్రల్ జాబ్స్ ఉంటాయి, స్టేట్ జాబ్స్ ఉంటాయి. అవి ఉంటే క్లారిఫికేషన్ ఇస్తే మంచిగా ఉంటుంది. క్లారిఫికేషన్ ఇవ్వలేదు. రీసెంట్గా ఒకటే క్లారిఫికేషన్ ఇచ్చింది. చేసింది మాకు శక్తి అనేది అవసరం లేదు. శక్తి అనేది ఒక ప్రైవేటైజేషన్ సంస్థ. మేమందరం ప్రైవేట్ కిందకి వెళ్ళిపోతాం. మాకు లేబర్ వర్క్ చేపిస్తారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మేము చేసేది అదే. ఇప్పుడు కూడా దాంట్లో లేబర్ వర్క్ చేపిస్తాం. మాకు లేబర్ వర్క్ అవసరం లేదు. మాకున్న డిప్లొమా వాల్యూ కావాలి. మేము ఐటీఐ వాళ్ళం ఒకటి కిందికి రాము. డిప్లొమా ఐటీఐ ఒకేసారి ఒక కిందికి రాము. మేము సపరేట్. మాకున్న ఎస్బీటే సేమ్ కావాలి. 70 years నుంచి ఉన్న ఎస్బీటే సేమ్ కంటిన్యూ కావాలి. ఇప్పుడు కూడా ఎస్బీటీ ఎలా ఉందో అలా కావాలని మేము కోరుకుంటాం. మా డిప్లొమా కోరిక. మా శక్తి స్కీమ్ వద్దు. మాకు ఎస్బీటెడ్ మాకే కావాలి. శక్తి కూడా డిప్లొమా వద్దు. శక్తి అనేది మొత్తానికి తీసేయాలి సార్. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయొద్దు సార్. జియో నంబర్ 97 మొత్తాన్ని మాకు ఈ ఎస్బీటెక్ లో మాకు మా ఐడెంటిటీగా ఉన్న ఎస్బీటెక్ మాకు కావాలి. ఈ శక్తి స్కీమ్ అనేది మాకు ఎప్పటికీ వద్దని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ జోగిపేట్ మండలం లాటరీ ఎంట్రీ మీద క్లారిటీ ఇచ్చినారు. ఓకే, కాకపోతే మేము దానికోసమే ప్రొటెస్ట్ చేయట్లేదు. మా ఎస్బీటెక్ మాకు కావాలి, మా ఐడెంటిటీ మాకు కావాలి. అండ్ ఇప్పుడు డిప్లొమా వొకేషనల్ కోర్స్ అని మర్జ్ చేయడం వల్ల మా ఇంజనీరింగ్ అనే ఐడెంటిటీ మాకు లేకుండా పోతుంది. మాకు మా ఇంజనీరింగ్ అనే ఐడెంటిటీ కావాలి. మేము లేబర్ లాగా వర్క్ చేయడానికి డిప్లొమా తీసుకోలేదు. మాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. అండ్ ఇవన్నీ మర్జ్ చేయడం వల్ల ఐటీఐ వాళ్ళకి కూడా లాస్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రియారిటీ కూడా తగ్గుతుంది మేమందరం మర్జ్ కావడం వల్ల. సో మా ఐడెంటిటీ మాకు ఇచ్చి మా ఎస్బీటెక్ మాకు కావాలి. అదే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం గవర్నమెంట్ని. ఎస్బీటెక్ మాకు కావాలి. శక్తి పాలసీని ఇంప్లిమెంట్ చేయొద్దని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు పీపీపీ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ వల్ల అన్ని కాలేజెస్ ప్రైవేటైజేషన్ అవుతున్నాయి. దానివల్ల పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఉన్న బ్యాక్గ్రౌండ్ వాళ్ళు డిప్లొమా చేయడానికి ముందుకు రారు. ఎందుకంటే ఆ ఎఫర్ట్ వాళ్ళు చేయలేరు, ఆ మనీ వాళ్ళు పెట్టుకోలేరు. కాబట్టి ప్రైవేటైజేషన్ మాకు వద్దు. మా ఎస్బీటెక్ మాకు కావాలి. మా ఇంజనీరింగ్ ఐడెంటిటీ మాకు కావాలి. ఈ శక్తి అనే పాలసీని ఇంప్లిమెంట్ చేయండి. అదే మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఇంజనీరింగ్ అనేది సపరేట్. మాకు ఇంకో వాళ్ళతో మాకు మా ఎస్బీటీటీ కావాలి. మాకు ఏ శక్తి ఇంప్లిమెంట్ మాకేం వద్దు. వి వాంట్ ఎస్బీటెట్. ఇంకా ఏమైనా డెవలప్ చేయాలి అంటే ఇంకా ప్రైవేట్ ఇంకా పాలిటెక్నిక్స్ ని కట్టండి, ఇంకా ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇవ్వండి, కాలేజ్ ని డెవలప్ చేయండి. కానీ ఎలాంటి ఫ్రేమ్ వర్క్స్ మాకు వద్దు. మా ఐడెంటిటీ ఇంకా కొత్త బ్రాంచెస్ పెట్టండి, దాన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేయండి. కానీ శక్తిని మాత్రం ఇంప్లిమెంట్ చేయకండి.